భారతీయ సంప్రదాయ కళను కళ్లకు కట్టినట్లు చూపడంలో కలంకారీది ప్రత్యేక స్థానం. కేవలం చేతితోనే వస్త్రాలపై బొమ్మలు గీయడం, రంగులు అద్దడం ఈ కళ ప్రత్యేకత. ఈ సంప్రదాయ కళకు శ్రీకాళహస్తి మహిళలు తమ ఓర్పు నేర్పుతో మరింత వెన్నెతెస్తున్నారు. కొంచెం చేతబట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కలంకారీ వస్త్రాలకు పెట్టింది పేరు. ఎంతో ప్రాచీనమైన ఈ కళ అనేక మంది కళాకారుల కృషి ఫలితంగా సజీవంగా వర్ధిల్లుతోంది. నేటితరం అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లలో మార్పులు చేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు కళాకారులు. ఒకప్పుడు మగవారికే సొంతమైన ఈ కళలో మహిళలు రాణించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతి కష్టమైన సంప్రదాయ కళలో రాణించడమే కాక అపురూప చిత్రాలకు జీవం పోస్తున్నారు. తద్వారా ఉపాధి పొంది ఆర్థికంగానూ నిలదొక్కుంటున్నారు. సంప్రదాయ రంగులతో వస్త్రాలపై అందమైన చిత్రాలను గీయడమే కలంకారీ కళ ప్రత్యేకత. గతంలో కేవలం చీరలపై మాత్రమే బొమ్మలు గీసేవారు. కాలక్రమంలో దోవతి, కుర్తా, ఇతర వస్త్రాలపైన చిత్రాలు గీయడం ప్రారంభించారు. 5 దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఈ కళ కేవలం 2 కుటుంబాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ఇప్పుడు ఈ వృత్తిపై వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. బ్లౌజులు, చున్నీలు, శారీసు అన్ని ప్రతి ఒక్కటి చేస్తాము. హల్దీ మీద బ్లూ వేస్తే పచ్చి వస్తుంది. అన్ని కలర్స్ చేస్తాము. హల్దీ అని, బ్లూ అని, కత్తా అని, ఆరెంజ్ అని ప్రతి ఒక్క కలర్స్ వేస్తాము. ఇలాగా మేము వేసుకొని మాకు రోజుకి ఒక 10 మీటర్లు 15 మీటర్లు అలా చేసుకుంటాము. ట్రైనింగ్ పోయాను. అప్పుడు నేర్పించారు. అక్కడ నేర్పిస్తే ఇక్కడ వాళ్ళు బొగ్గుతో గీయిస్తారు. నేను వర్క్ చేస్తాను దానిపైన. శారీసు, చున్నీలు, బ్లౌజులు అన్నీ చేస్తాను. కలంకారీ ఉత్పత్తుల్లో వస్త్రాలపై కేవలం సంప్రదాయ కుంచెతో సహజసిద్ధ రంగులతో మాత్రమే చిత్రాలు గీస్తారు. వీటిని గీయడమంటే ఎంతో నేర్పు, ఓర్పు అవసరం. ఒకసారి రంగు అద్దడంలో తప్పు జరిగితే అప్పటి వరకు చేసిన పనంతా వృధా అవుతుంది. ఇలాంటి క్లిష్టమైన పనిలోనూ ఇష్టంతో అద్భుతాలు చేస్తున్నారు. కలర్స్ వేస్తాను సార్. రామాయణం కానీ ఏవైనా కానీ చీరలు కానీ చున్నీలు అన్నీ వేస్తాను. అన్నీ తెలుసు సార్. ఫస్ట్ చున్నీలు ఇచ్చారు సార్, వేసాను. మళ్ళీ చీరలు, మళ్ళీ బొమ్మలు కొన్ని అలా నిదానంగా వస్తూ అన్నీ వేస్తాను. కుటీర పరిశ్రమగా విరాజిల్లుతున్న కలంకారీ కళాకారులకు ప్రభుత్వం చేయూతనిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించడమే కాక ప్రాచీన కళను ప్రోత్సహించినట్లవుతుంది.